నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఢిల్లీలో కొనసాగుతున్న సీఎం రేవంత్ రెడ్డి పర్యటన. కాసేపట్లో నిర్మలా సీతారామన్, అశ్విని వైష్ణవ్ను కలవనున్న సీఎం. తెలంగాణ తల్లిపై సర్కారు గెజిట్ ఇవ్వడం దారుణమన్న కవిత. సీఎంకు కాంగ్రెస్ ప్రయోజనాలే తప్ప ప్రజా ప్రయోజనాలు పట్టవని విమర్శ. రాజ్యాంగంపై పార్లమెంటు ఉభయ సభల్లో 2 రోజుల చర్చ. ఆమోదించి 75 ఏళ్ల సందర్భంగా అవలోకనం. ఇరాన్తో యుద్ధంపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు. ఏదైనా జరగొచ్చని వ్యాఖ్యానించిన అమెరికా కాబోయే అధ్యక్షుడు. నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు. ప్రారంభంలో 1100 పాయింట్లకు పైగా పడిపోయిన సెన్సెక్స్. దేశంలో రాజ్యాంగాన్ని ఆమోదించి 75 ఏళ్లైన పూర్తయిన సందర్భంగా ఇవాళ లోక్సభ రాజ్యాంగంపై 2 రోజుల చర్చను ప్రారంభించనుంది. ఈ చర్చకు శనివారం ప్రధాని మోదీ సమాధానం చెప్పే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ లోక్సభలో రాజ్యాంగంపై చర్చను ప్రారంభిస్తారని, కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజ్యసభలో చర్చను ప్రారంభిస్తారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. లోక్సభలో ప్రశ్నోత్తరాల సమయం తర్వాత చర్చ ప్రారంభం కానుంది. రాజ్యాంగంపై చర్చ ముందుకు ప్రధాని మోదీ వ్యూహాత్మక సమావేశాన్ని నిర్వహించారు. ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా పార్టీ ప్రధాన కార్యాలయంలో వ్యూహాత్మక సమావేశాన్ని నిర్వహించింది. లోక్సభలో విపక్షాల తరపున కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాజ్యాంగంపై చర్చను ప్రారంభించే అవకాశం ఉంది. వ్యూహం మారితే వైనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ ప్రతిపక్షాల తరపున చర్చను ప్రారంభించవచ్చని తెలుస్తోంది. రాజ్యసభలో విపక్షాల నుంచి కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే చర్చను ప్రారంభించనున్నారు. రాజ్యసభలో డిసెంబర్ 16, 17 తేదీల్లో రాజ్యాంగంపై చర్చ జరగనుండగా 17న ఎగువ సభలో ప్రధాని మోదీ సమాధానం చెప్పే అవకాశం ఉంది. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్లతో భేటీ కానున్నారు. పార్లమెంటుకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి మధ్యాహ్నం 12:30 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కలవనున్నారు. అనంతరం కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్తో సమావేశం కానున్నారు. ఈ భేటీలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కేంద్ర మంత్రులతో ముఖ్యమంత్రి చర్చించనున్నారు. ఈ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి పార్టీ అధిష్టాన పెద్దలను కూడా కలిసే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రజల్ని అవమానించేలా తెలంగాణ తల్లి విగ్రహంపై కాంగ్రెస్ ప్రభుత్వం జీవో ఇచ్చిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. అమ్మ విగ్రహంలో బతుకమ్మను తొలగించి చెయ్యి గుర్తు పెట్టారని కవిత ఆరోపించారు. ఎన్నికల వేళ మాత్రమే తెలంగాణ పండుగలు కాంగ్రెస్ అగ్రనాయకత్వానికి గుర్తొస్తాయన్న కవిత ఆ తర్వాత పట్టించుకోరని ఆక్షేపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విగ్రహానికి ప్రజామోదం లేదన్న ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ హయాంలో బతుకమ్మను రాష్ట్ర పండుగగా గుర్తిస్తూ జీవో ఇచ్చామని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడుతూ ఉన్నారంటే ఫస్ట్ తను మొదలు పెట్టడమే రాష్ట్ర అధికారిక చిహ్నం మారుస్తాను, ఆ చిహ్నంలోంచి చార్మినార్ తీసేస్తాను, ఆ చిహ్నంలోంచి కాకతీయ తోరణం తీసేస్తాను, ఆ తర్వాత ఏ పండగ వచ్చినా కూడా దాన్ని చేయకుండా, రమదాన్ పండుగ వచ్చింది దానికి తోఫా ఇవ్వలేదు, బతుకమ్మ పండుగ వచ్చింది మా ఆడబిడ్డలకు చీరలు ఇవ్వలేదు, ప్రభుత్వ వేడుకల్లో పాడుతున్నటువంటి పాటలు చూస్తే నిజంగా కన్నీళ్ళు వచ్చేటటువంటి పరిస్థితి. మరి అంతమంది తెలంగాణలో జానపద కళాకారులు ఉంటే ఒక కళాకారుడు కూడా మీకు పాట పాడడానికి దొరకలేదా? తెలంగాణ తల్లి రూపును మారుస్తామని చెప్పినారు. మరి తెలంగాణ తల్లి విగ్రహాలు కూడా వేల సంఖ్యలో ఉన్నాయి, ఇవాళ ప్రతి గ్రామంలో ఉన్నాయి, ప్రతి చోట ఉన్నాయి. మరి దీన్ని కూడా అవమానించే రకంగా ఇవాళ ఒక కొత్త విగ్రహాన్ని పెట్టి ఇగో ఈమెనే మీ తల్లి, మీరు ఇదే విగ్రహం పెట్టాలి, ఈ విగ్రహం తప్ప ఇంకో రకంగా ఈ విగ్రహాన్ని మార్చి పెడితే కేసులు పెడతామని చెప్పి బాజాప్తా గెజెట్ చేసినటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. అందుకే మేము చెప్తున్నాం, ముమ్మాటికి మీరు కాంగ్రెస్ వాదులే, మీరు తెలంగాణ వాదులు కావు. మీకు మీ కాంగ్రెస్ పార్టీ ప్రయోజనాలు తప్పితే తెలంగాణ ప్రయోజనాలు మీకు పట్టవు. శ్రీమతి ఇందిరాగాంధీ గారు బతుకమ్మ ఎత్తుకొని తెలంగాణ ప్రజలకు బతుకమ్మను శుభాకాంక్షలు చెప్పినటువంటి వ్యక్తి. సోనియా గాంధీ గారు ఆవిడ బతుకమ్మ ఎత్తుకొని ఆమె తెలంగాణ ప్రజలందరూ కూడా బతుకమ్మ శుభాకాంక్షలు చెప్పారు. అంటే ఓట్లు ఉన్నప్పుడు మాత్రం మన పండుగలు వనుకొస్తాయి. రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు, కేసీ వేణుగోపాల్ గారు అందరూ కలిసి కోలాటము బతుకమ్మ కలిపి ఆడుతున్నారు. కానీ ఓట్లు అయిపోగానే తెలంగాణ బతుకమ్మ ఎవరిది, ఎవరు ఆడినరు, ఎందుకోసం బతుకమ్మని చేయాలి, తెలంగాణ తల్లి చేతుల బతుకమ్మ ఎందుకు ఉండాలి
అని వాళ్ళ వెర్రి ప్రశ్నలు, వింత ప్రశ్నలు, వితండవాదం చేస్తున్నారు. రాష్ట్ర పండుగ అయినటువంటి ఈ బతుకమ్మ పండుగను అవమానించే విధంగా మాట్లాడుతున్నటువంటి మీ మంత్రులను, మీ కాంగ్రెస్ పార్టీ నాయకులను వాళ్ళ మీద మీరు ఏం చర్యలు తీసుకుంటారు? సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో భారీగా మాదక ద్రవ్యాలు పట్టుబడ్డాయి. డిఆర్ఐ, నార్కోటిక్ డ్రగ్స్ కంట్రోల్, సెంట్రల్ విజిలెన్స్ అధికారుల సంయుక్త తనిఖీల్లో భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. లారీలో పెద్ద ఎత్తున డ్రగ్స్ తరలిస్తున్నారనే సమాచారంతో మాడిగి అంతర్రాష్ట్ర చెక్పోస్టు వద్ద తనిఖీలతో గుట్టు రట్టయింది. ఏపీలోని ఓడరేవు నుంచి ముంబైకి తరలిస్తున్నట్లు తెలిసింది. అధికారుల తనిఖీల్లో సరుకు ఉన్న లారీని సీజ్ చేశారు. ఆ సమయంలో డ్రైవర్, క్లీనర్ పరారయ్యారు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో భారత్కు చెందిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, వ్యాపార రంగానికి చెందిన రోషిని నాడర్ మల్హోత్రా, కిరణ్ మజుందార్ షా చోటు దక్కించుకున్నారు. ఈ మేరకు ప్రముఖ మ్యాగజైన్ ఫోర్బ్స్ 2024 ఏడాదికి సంబంధించి 100 మంది మహిళలతో కూడిన జాబితాను విడుదల చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫోర్బ్స్ జాబితాలో 28వ ర్యాంకు సాధించింది. రోషిని నాడర్, కిరణ్ మజుందార్ షా వరుసగా 81, 82 ర్యాంకుల్లో నిలిచారు. ఈ ముగ్గురు తమ తమ రంగాల్లో విశేషమైన పురోగతి సాధించినట్లు ఫోర్బ్స్ ప్రశంసించింది. ప్రపంచవ్యాప్తంగా వ్యాపారం, వినోదం, రాజకీయం, దాతృత్వం, విధానాల రూపకల్పన తదితర విభాగాల్లో సత్తా చాటిన 100 మంది మహిళలకు ఫోర్బ్స్ ర్యాంకింగ్లు ప్రకటించింది. ఢిల్లీలో పాఠశాలలకు మరోసారి బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపింది. ఢిల్లీ పబ్లిక్ స్కూల్, కేంబ్రిడ్జ్ స్కూల్తో పాటు మరో పాఠశాలకు ఈ తెల్లవారుజామున బెదిరింపు ఈమెయిల్స్ వచ్చాయి. అప్రమత్తమైన యాజమాన్యాలు వెంటనే ఢిల్లీ పోలీసులకు సమాచారం ఇచ్చాయి. వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, బాంబు నిర్వీర్య దళాలతో పాఠశాలల్లో తనిఖీలు చేపట్టారు. ఎలాంటి పేలుడు పదార్థాలు లభించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆయా పాఠశాలలు ఈరోజు సెలవు ప్రకటించాయి. అయితే బెదిరింపు ఈమెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందన్న విషయమై పోలీసులు దృష్టి సారించారు. ఢిల్లీలో పాఠశాలలకు బెదిరింపులు రావడం ఈ వారంలో ఇది రెండోసారి అని తెలుస్తోంది. ఈ నెల 9న కూడా 44 పాఠశాలలకు ఇలాగే బెదిరింపులే వచ్చాయి. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో 2 మావోయిస్టులు హతమయ్యారు. యాంటీ నక్సల్ ఆపరేషన్లో భాగంగా కేంద్ర బలగాలు నేంద్ర, పున్నూరులో కూంబింగ్ చేపట్టగా మావోయిస్టులు తారసపడ్డారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. కాల్పుల అనంతరం భద్రతా బలగాలు 2 మావోయిస్టుల మృతదేహాలు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి. కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోందని బీజాపూర్ ఎస్పీ తెలిపారు. తాజా ఘటనతో బస్తర్ డివిజన్లో ఈ ఏడాది ఇప్పటి వరకు 217 మంది మావోయిస్టులను హతమార్చామని వెల్లడించారు. గురువారం నారాయణపూర్ జిల్లాలో అబూజ్మడ్లో జరిగిన భీకర ఎన్కౌంటర్లో 7 మావోయిస్టులు హతమయ్యారు. 2026 కల్లా మావోయిస్టు కార్యకలాపాలను తుడిచిపెట్టాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా ఫిర్యాదిగూడ నగరపాలక సంస్థ పరిధి అమృత కాలనీలో రసాయన నీరు లీకేజీతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారం క్రితం అధికారులు మరమ్మతులు చేయించినా సమస్య మాత్రం పరిష్కారం కాలేదు. రసాయన నీరుతో పాటు మురుగు రోడ్లపై భారీగా ప్రవహించడం వల్ల పిల్లలు, మహిళలు, వృద్ధులు అనేక అవస్థలు పడుతున్నారు. చెంగిచెర్ల పారిశ్రామికవాడ నుంచి పైప్లైన్ ద్వారా వస్తున్న రసాయన నీరు తరచూ లీకేజ్ అయి స్థానికులకు తలనొప్పిగా మారింది. అధికారులు స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు. హైదరాబాద్ పాత బస్తీ పరిధి కిషన్బాగ్ ప్రాంతంలో అర్ధరాత్రి దాటిన తర్వాత అగ్ని ప్రమాదం కలకలం రేపింది. పాదచారి బాటపై ఉన్న ఫర్నిచర్, తోపుడు బండ్లు మంటల్లో కాలి బూడిదయ్యాయి. పాత ఫర్నిచర్, పాత సోఫాలు, కట్టె కుర్చీలు మంటలకు ఆహుతయ్యాయి. మంటలు క్రమంగా విస్తరించి పక్కనే ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్కు అంటుకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని ఆర్పేశారు. అగ్ని ప్రమాదం ఎలా జరిగింది, ఆస్తి నష్టం ఎంత అనే వివరాలు తెలియరాలేదు. ప్రాథమికంగా ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్లే జరిగిందని అంచనా వేస్తున్నారు. హైదరాబాద్ పాత బస్తీ పరిధి బేగం బజారులో దారుణం చోటు చేసుకుంది. కట్టుకున్న భార్య, కన్న కొడుకును హత్య చేసిన భర్త సిరాజ్ అనంతరం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య గొంతు కోసి చంపిన సిరాజ్ చిన్న కుమారుణ్ణి గొంతు నులిమి పాశవికంగా కడతీర్చాడు.
జంట హత్యలు చూసి సిరాజ్ పెద్ద కొడుకు ఇంట్లో నుంచి పారిపోయాడు. హత్య బలవన్మరణానికి కుటుంబంలో కలతలే కారణమని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసు జాగిలాలతో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఉత్తరప్రదేశ్ నుంచి భాగ్యనగరానికి సిరాజ్ కుటుంబం వలస వచ్చినట్లు తెలుస్తోంది. సిరాజ్ అలీ తన భార్యను కత్తితో పొడిచి చంపి తన చిన్న కొడుకు ఐజాన్ను కూడా గొంతు నీళ్ళు చంపి తను ఊరేసుకున్నట్టు తెలిసింది. అతను ఇమీడియట్గా క్లూస్ టీం పిలవడం జరిగింది, ఫింగర్ ప్రింట్స్ టీం కూడా పిలవడం జరిగింది. ఒక సూసైడ్ నోటు కూడా అతను రాయడం జరిగింది. సూసైడ్ నోట్లో ప్రాథమికంగా హిందీలో రాసిండు. దాన్ని ప్రాథమికంగా తెలిసింది ఏంటంటే ఈ యొక్క భార్య యొక్క క్యారెక్టర్ను అతను కొంచెం సస్పెక్ట్ చేస్తున్నాడు. ఆ విషయంలోనే గొడవ జరిగినట్టు, అందువల్లనే అతడు ఆ యొక్క భార్యతో గొడవపడి రాత్రి ఆమెను చంపి అతను ఉరేసుకొని చనిపోయినట్టు తెలుస్తున్నది. వీరికి తల్లిదండ్రులకు ఫిరోజాబాద్లో ఉన్నటువంటి అతని తల్లిదండ్రులకు కూడా ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఇప్పుడు బాడీస్ ఉస్మానియాకి షిఫ్ట్ చేస్తున్నాము. పోస్ట్మార్టం కేసు నమోదు చేసుకొని పోస్ట్మార్టం చేసిన తర్వాత వారి యొక్క బాడీలను కూడా యూపీకి పంపడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. 6 years నుంచి ఇక్కడ బ్యాంక్ స్టోర్లో పనిచేయబట్టి 6 years. అతను ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి 2 సార్లు అట్లా ఊరికి వెళ్ళి వస్తుంటాడు. మొన్న లాస్ట్ మంత్ గ్రామానికి వెళ్ళి ఒక నెల 10 రోజులు ఉన్నాడు ఊర్లో. ఉండి వచ్చేటప్పుడు ఫ్యామిలీని తీసుకొని వచ్చిండు. ఈ 6 సంవత్సరాల నుంచి ఫస్ట్ టైం ఫ్యామిలీని తీసుకొని రావడము. అతని యొక్క భార్య యొక్క క్యారెక్టర్ను సస్పెక్ట్ చేసి ఆ విషయంలోనే ఇద్దరి మధ్యలో రాత్రి గొడవ జరిగినట్టు తెలుస్తున్నది. వాళ్ళ బాబు అభిజాన్ ఎవరైతే ఇప్పుడు బతికున్నాడో ఆ అబ్బాయి కూడా చెప్తున్నాడు, మన పప్ప అమ్మి రాత్మే జడా కర్లీ అని చెప్తున్నాడు. సో ఈ విషయంలోనే ఇంకా డీప్గా దర్యాప్తు చేసి ఈ కేసు ఫైనలైజ్ చేస్తాం. హైదరాబాద్ మియాపూర్లో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆన్లైన్లో విషం తెప్పించుకుని ఆత్మహత్య చేసుకుంది. భర్త వేధింపులే కారణంగా యువతి ఆత్మహత్య చేసుకుందని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఏపీలోని ఏలూరు జిల్లా చాట్రాయికి చెందిన వెంకట నాగలక్ష్మి 5 నెలల క్రితం అదే జిల్లా ముసునూరు మండలానికి చెందిన మనోజ్ మణికంఠతో వివాహమైంది. మనోజ్ కాంట్రాక్టర్ పనిచేస్తూ మియాపూర్లో నివాసం ఉంటున్నారు. కొద్ది రోజులుగా దంపతుల మధ్య విభేదాలు వచ్చాయని బంధువులు తెలిపారు. ఈ క్రమంలో నాగలక్ష్మి గత నెల 26న ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన ఇంటి యజమాని, కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. నాగలక్ష్మి చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది. యువతి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం బసంతనగర్ బస్టాండ్ సమీపంలో రాజీవ్ రహదారిపై జరిగిన కారు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఒకే కుటుంబానికి చెందిన మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. గోదావరి ఖనికి అడ్డగుంటపల్లికి చెందిన సింగరేణి మాజీ కార్మికుడు లక్ష్మీరాజం తన భార్య వీరలక్ష్మి, కుమారుడు సతీష్తో కలిసి హైదరాబాద్ నుంచి వస్తుండగా బసంతనగర్ బస్టాండ్ సమీపంలో కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొంది. ఈ దుర్ఘటనలో 3 తీవ్రంగా గాయపడ్డారు. 108 వాహనం ద్వారా క్షతగాత్రులను గోదావరి ఖని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ లక్ష్మీరాజం మృతి చెందగా అతని భార్య, కొడుకు కోలుకుంటున్నారు. ఎద్దుమైలారం ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో తయారైన నీటిలో తేలియాడే యుద్ధ ట్యాంకర్ల ట్రయల్ రన్ను మాల్కాపూర్ చెరువులో నిర్వహిస్తున్నారు. ఈ ట్రయల్ రన్, యుద్ధ ట్యాంకుల విశేషాలకు సంబంధించిన వివరాలని మా ప్రతినిధి రామకృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. అనుదీప్, సంగారెడ్డి జిల్లా మల్కాపూర్ పరిధిలోని ఈ మల్కాపూర్ చెరువు ఏదైతే ఉందో దాంట్లో ఓడిఎఫ్ నుంచి తయారైనటువంటి యుద్ధ విమానాలు ట్రయల్ రన్ చేసుకుంటున్నాయి. అయితే ఈ మొత్తంగా ఈ యుద్ధ ట్యాంకులు ఏవైతే ఉన్నాయో దానికి 14.5 టన్నుల బరువు అయితే ఉంది. దీంట్లో దాదాపు 10 మంది కూడా ప్రయాణించేసే అవకాశం ఉంటుంది. ఇప్పటికే దాదాపు 3,300 యుద్ధ ట్యాంకులను కూడా ఇక్కడి నుంచి భారత సైన్యానికి అందించినట్టు కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఈ ఓడిఎఫ్కి సంబంధించినటువంటి జాయింట్ జనరల్ మేనేజర్ సర్జిత్ రెడ్డి ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, ఈ ట్రయల్ రన్ ఎలా జరుగుతుంది? మొత్తం ఎన్ని యుద్ధ ట్యాంకులని ఇప్పటికి భారత సైన్యానికి అప్పగించారు? ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్, ఎద్దుమైలారం, సంగారెడ్డి జిల్లాలో నిర్మించబడిన ఈ వెహికల్స్ని ఇన్ఫాంట్రీ కాంబాట్ వెహికల్స్ అంటారు. ఇవి యుద్ధ ట్యాంకులు కావండి. ఇవి ఇన్ఫాంట్రీ కాంబాట్ వెహికల్స్. బేసిక్గా మనకు యుద్ధ ట్యాంకులు మన ఆర్మీ పోస్ట్ని కబ్జాలోకి తీసుకున్నాక, కంట్రోల్లోకి తీసుకున్నాక వీటి ద్వారా మనం ఇన్ఫాంట్రీ అంటే సోల్జర్స్ని, మన ట్రూప్స్ని ఆర్మీ యూనిట్స్కి బ్యాటిల్ ఫీల్డ్కి తరలించడం జరుగుతుంది. ఒక్కో వెహికల్లో మనకు 10 మంది వరకు మనం క్యారీయింగ్ కెపాసిటీ ఉంటుంది.
ఇందులో చాలా రకాల వేరియంట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ట్రయల్ చేస్తున్న ఈ వేరియంట్స్లో 2 వేరియంట్స్ మాత్రమే తీసుకున్నాము. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్లో మనకు ఇప్పటి వరకు కరీబ్ 3000 చిలుకు వెహికల్స్ మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇండియన్ ఆర్మీకి ఇవ్వడం జరిగింది. ఇందులో ముఖ్యంగా 7 రకాల వేరియంట్స్ ఉన్నాయి. అందులో మనం ఇప్పుడు ట్రయల్ చేస్తున్న వెర్షన్స్ వచ్చేసి BMP-2 అండ్ 2K వర్షన్, అంటే గన్ వర్షన్, కమాండ్ వర్షన్. ఇవి కాకుండా కూడా మనకు పలు రకాల అప్లికేషన్స్ కోసం, లైక్ ఉదాహరణకి ఎవరికైనా ఇంజురీ జరిగిందనుకోండి, యుద్ధ ప్రాంతం నుండి మనం ఫస్ట్ ఎయిడ్ ఇప్పించడానికి లేదంటే హాస్పిటల్కి తరలించడానికి మనకు అంబులెన్స్ వర్షన్ ఉంటుంది. లేదంటే న్యూక్లియర్ బయాలజికల్ కెమికల్ వార్ఫేర్లో ప్రయోగించినప్పుడు ఆ సందర్భంలో మనకు వాడే వెహికల్స్ న్యూక్లియర్ బయాలజికల్ కెమికల్ రెక్కి వెహికల్స్ అంటారు, NBC రెక్కి వెహికల్. AERV అనేది మనకు సాయిల్ టెస్టింగ్ కోసం, బ్రిడ్జ్ లేయింగ్ అప్పుడు సాయిల్ టెస్టింగ్ కోసం మనం జనరల్గా వాడుతుంటాము. అలాగనే CMT అనేది క్యారియర్ మోటార్ ట్రాక్, అంటే మోటార్స్ మనం ప్రయోగించడానికి ఆ వెహికల్స్ యూజ్ చేస్తుంటాము. అలానే ఇతర వేరియంట్స్ లైక్ CCPT కావచ్చు, అది కమాండ్ కంట్రోల్ పోస్ట్. అది బేసిక్గా కమాండర్ తన సబార్డినేట్ ఆఫీసర్స్కి మిగతా వెహికల్స్కి కమ్యూనికేషన్ చేయడానికి CCPT వెహికల్స్ వాడుతుంటాము. ఈ వెహికల్ వచ్చేసి మనకు BMP-2 2K వర్షన్. ఇందులో మనకు 10 మంది క్రూస్ కూర్చొని మనం యుద్ధ ప్లేస్కి మనం తరలించడానికి ఉపయోగపడుతుంటుంది. అయితే ప్రతి సంవత్సరం మనం 120 వెహికల్స్ మనం ఇండియన్ ఆర్మీకి ఇష్యూ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే మనకు నియర్ అబౌట్ 20-25 టెస్టులు చేస్తుంటాము. DGK అంటే డైరెక్టర్ జనరల్ క్వాలిటీ అష్యూరెన్స్ సమక్షంలో మనం ఈ టెస్టులన్నీ చేస్తుంటాము. డైరెక్టర్ జనరల్ క్వాలిటీ అష్యూరెన్స్ అనేది ఇండియన్ ఆర్మీ యొక్క కస్టమర్ రిప్రజెంటేటివ్, వాళ్ళ యొక్క రిప్రజెంటేటివ్. సో వాళ్ళ సమక్షంలో ఈ ట్రయల్స్, ఈ సంవత్సరం మనం ఫ్లోటేషన్ ట్రయల్స్ తీసుకొని చేస్తున్నాము, ప్రతి సంవత్సరం కూడా చేస్తుంటాము. అయితే ఈ టెస్ట్లే కాకుండా మనకు ఈ వెహికల్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇది 14 టన్నుల వెయిట్ ఉండి కూడా మనకు వాటర్లో బోట్ లాగా ఫ్లోట్ అవుతుంది, చూసారు కదండి. సో దీనికి కావాల్సిన టెక్నాలజీ వచ్చేసి మనకు రష్యా నుంచి ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ ద్వారా తీసుకొని మనం 1987 నుంచి మనం ఫస్ట్ వెహికల్ రోల్ అవుట్ చేసాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు అరౌండ్ 3000 వెహికల్స్ వరకు మనం చేసి ఇండియన్ ఆర్మీకి సప్లై చేసాము. దీంట్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఈ వాటర్లో ఫ్లోట్ అవుతున్నప్పుడు మనకి వెహికల్కు 2 సైడ్స్ మనం చూస్తే ఫెండర్ ప్లేట్స్ ఉంటాయి. ఆ ఫెండర్ ప్లేట్స్ దీనికి ఫ్లోటింగ్ క్యాపబిలిటీ ఇస్తాయి. ఈ ఫ్లోటింగ్ క్యాపబిలిటీ ఉండడం వల్ల మనము వాటర్లో అలా పడవలాగా ప్రయాణం చేయడానికి సాధ్యమవుతుంది. ఇది 7 km/h వేగంతో వాటర్లో ప్రయాణం చేయగలదు. నేల మీద అయితే 65 km/h వేగంతో కూడా ట్రావెల్ చేయగలుగుతుంది. ఇవే కాకుండా మనకు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్లో ఇన్-హౌస్ టెస్టింగ్ ఫెసిలిటీస్ మన దగ్గర ఏమేం చేస్తామంటే గన్ ట్రయల్స్ కావచ్చు, మెయిన్ గన్ ఫైరింగ్ ఉంటుంది దీంట్లో లాంచర్ ట్రయల్స్ ఉంటాయి, దీంట్లో నైట్ విజన్ చెక్స్ ఉంటాయి, కమ్యూనికేషన్ చెక్స్ ఉంటాయి, అలానే NBC ప్రొటెక్షన్ సిస్టమ్ ఉంటుంది. దీంట్లో IFDSS అంటే ఫైర్, ఇన్ కేస్ ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు ఫైర్ని ఎలా కంట్రోల్ చేయాలనే దానికి IFDSS సిస్టమ్ ఉంటుంది. ఆ విధంగా పలు రకాల టెస్టులు మనం చేసిన తర్వాత మనం DGK సమక్షంలో DGK క్లియరెన్స్ తీసుకున్నాక మనం ఇండియన్ ఆర్మీకి సప్లై చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఈ వాహనాలు రోడ్డు మీద లేకపోతే ఇది భూమి మీద ఇసుకలో ఏదైనా రిపేర్ వచ్చినప్పుడు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు వాటర్లోకి వెళ్ళిన తర్వాత ఏదైనా సమస్య వస్తే ఎలా నివృత్తి చేస్తారు? ముఖ్యంగా ఈ వెహికల్స్ జనరల్గా వాటర్లో ఎలాంటి సమస్య రావచ్చు అంటే ఇంజన్ ఆఫ్ అవ్వచ్చు. ఇంజన్కి సంబంధించిన ఏదైనా సాంకేతిక లోపం ఉంటే కనుక మనం ఇమీడియట్గా దాన్ని మూవ్ చేసుకోవడానికి దీనికి 2 రోప్స్, మెటాలిక్ రోప్స్ ఉన్నాయి. మీరు గమనిస్తే ఆ 2 మెటాలిక్ రోప్స్తో మనం లాక్కోవడానికి వెహికల్ ఒకవేళ ఇంజన్ ఆగిపోయినా కూడా మునగడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే దీని బయోయెన్సీ ఎఫెక్ట్ వల్ల అది తేలుతూనే ఉంటుంది. కాకపోతే మూమెంట్ అనేది ఉండదు. మూమెంట్ ఆగిపోయినప్పుడు మనం వేరే వెహికల్తో మనం టోయింగ్ అంటాము, టోయింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ రోప్స్ ఉన్నాయి కదండి, ఆ రోప్స్తో మనం వేరే వెహికల్ని తీసుకొని వచ్చి ఆ వెహికల్తో అటాచ్ చేసి మనం టోయింగ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు ఈ పూర్తిగా వాటర్ రెసిస్టెన్స్ కూడా ఉంటుంది. లోపలికి ఏమైనా వెళ్ళేటప్పుడు వాటర్ గన్ లోపలికి వెళ్ళకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే వెళ్తే ఏం చేస్తారు? ఓకే, ఈ వెహికల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే మనకు వాటర్లో దిగినప్పుడు ఈ ఫ్రంట్ ప్లేట్ ఏదైతే ఆన్లో ఉందో దాన్ని యాంటీ సర్జ్ వేన్ అంటారు. యాంటీ సర్జ్ వేన్ ప్లేట్ మనం ఆన్ చేసాము. ఇప్పుడు మనం సాధారణంగా అది క్లోజ్డ్ కండిషన్లో ఉంటుంది. మనం ఓన్లీ వాటర్లోకి దిగినప్పుడు మాత్రమే యాంటీ సర్జ్ వేన్ ప్లేట్ని ఓపెన్ చేస్తాం. యాంటీ సర్జ్ వేన్ ప్లేట్ యొక్క ప్రత్యేకత ఏంటంటే మనకు వాటర్ వేవ్స్ వచ్చినప్పుడు ఆ వేవ్స్ డైరెక్ట్ డ్రైవర్ కంపార్ట్మెంట్లోకి కానీ లేదంటే కో డ్రైవర్ కంపార్ట్మెంట్లోకి కానీ ఇంజన్ ఎగ్జాస్ట్ కంపార్ట్మెంట్లోకి కానీ వాటర్ రాకుండా ఉండడానికి ప్రొటెక్షన్గా అదొక మెకానిజం. సో మనం యాంటీ సర్జ్ వేన్ ఫస్ట్ ఆపరేట్ చేస్తాము.
మళ్ళీ లోపల కూడా బిల్జ్ పంప్స్ అంటాము. అంటే ఏవైనా వాటర్ మనకు పొరపాటున లోనికి వెళ్తే మనకు వాటర్ని డ్రైన్ అవుట్ చేయడానికి 3 మోటార్స్ ఉంటాయి, అందులో పంప్స్ ఉంటాయి. ఆ పంప్స్ ద్వారా మనం వాటర్ని డ్రైన్ అవుట్ చేస్తూ ఉంటాం కంటిన్యూస్గా. యూజువల్గా మనకు లీకేజ్ అనేది 99.99% ఛాన్స్ లేదు. ఇన్ కేస్ ఎక్కడైనా పొరపాటు వల్ల ఏదైనా కారణం వల్ల సాంకేతిక లోపం వల్ల వాటర్ కనుక లోనికి వెళ్తే ఆ బిల్జ్ పంప్స్ కంటిన్యూస్గా రన్ అవుతూనే ఉంటాయి. ఇన్ కేస్ వస్తే వాటర్ కనుక బయటికి డ్రైన్ అవుట్ చేయడానికి ఆ ఫెసిలిటీ కూడా ఉంది. అంటే ఈ మార్గంలో వెళ్ళేటప్పుడు డ్రైవర్ ఉంటారు. డ్రైవర్కి ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినప్పుడు వెంటనే ఆ వెహికల్ని క్యారీ చేయడానికి ఎవరైనా పక్కన ఉంటారా? ఇందాక నేను చెప్పినట్టుగా వెహికల్ మధ్యలో ఆగిపోయినా, డ్రైవర్కి ఏదైనా కారణం వల్ల హెల్త్ ఇష్యూ వల్ల ఆగిపోయినా కానీ ప్రాబ్లం ఏం లేదు. మనం వాటర్లో పడవలాగానే తేలుతూ ఉంటుంది. మిగతా వెహికల్లో మళ్ళీ ఆల్టర్నేటివ్ డ్రైవర్ కానీ లేదంటే కో డ్రైవర్, జనరల్గా కో డ్రైవర్ ఉంటారు ప్రతి వెహికల్కి. ఇన్ కేస్ డ్రైవర్కి ఏదైనా ప్రాబ్లం అయినప్పుడు కో డ్రైవర్ తను టేక్ ఓవర్ చేసుకొని వెహికల్ని బయటికి తీసుకురావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇన్ కేస్ డ్రైవర్ బదులుగా ఎవరు లేనట్టయితే మనం వెహికల్ అక్కడ వదిలేసినా కూడా ప్రాబ్లం ఏం లేదు, ప్రాబ్లం ఏం ఉండదు. సో మనము వెహికల్ని మనం వేరే వెహికల్ ద్వారా కూడా మనం వెళ్ళి డ్రైవర్ని పంపించి ఆల్టర్నేటివ్ డ్రైవర్ ద్వారా కూడా మనం తీసుకురావడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే మొత్తంగా ఈ వెహికల్స్ సంబంధించి ట్రయల్ రన్ పూర్తయిన తర్వాత ఎప్పుడు భారత సైన్యానికి అప్పగించే అవకాశం ఉంటుంది? మనకు ట్రయల్స్ అనేవి యూజువల్ ప్రాక్టీస్ అండి. ప్రతి సంవత్సరం మనం వెహికల్స్ 120 వెహికల్స్ వరకు మనం ఇండియన్ ఆర్మీకి సప్లై చేస్తుంటాము. 120 వెహికల్స్ కూడా మనకు ఫ్యాక్టరీలో ఫస్ట్ అన్ని ట్రయల్స్ కంప్లీట్ చేసుకున్నాకనే మనకు బయట ఇండియన్ ఆర్మీకి ఇష్యూ చేయడం జరుగుతుంది. అయితే ఈ ట్రయల్స్ వచ్చేసి మనకు ఇన్హౌస్ ఫెసిలిటీ లేకపోవడం వల్ల, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్లో ఈ ఫెసిలిటీ లేకపోవడం వల్ల మనం ఈ ట్రయల్స్ని మల్కాపూర్ లేక్లో ప్రతి సంవత్సరం కండక్ట్ చేస్తున్నాము. ఇవి కాకుండా ఇందాక నేను చెప్పినట్టుగా మనకు చాలా ట్రయల్స్ ఉంటాయి. అంటే ప్రతి వెహికల్ 100 కిలోమీటర్స్ రన్నింగ్ ట్రయల్స్ చేస్తాము. రన్నింగ్ కండిషన్ ఏంటి, ఇంజన్ కండిషన్ ఏంటి, ఆయిల్ లెవెల్స్ కరెక్ట్గా ఉన్నాయా, ఏమైనా లీకేజ్ ఇష్యూస్ ఉన్నాయా, టెంపరేచర్ డ్రాప్స్ ఉన్నాయా, టెంపరేచర్ షూటప్స్ ఉన్నాయా, అవన్నీ కూడా మనం చెక్ చేస్తాం రన్నింగ్ ట్రయల్స్ చేస్తున్నప్పుడు. అది కాకుండా దీంట్లో నైట్ విజన్ డివైజెస్ ఉంటాయి. రాత్రిపూట చీకట్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు నైట్ విజన్ చెక్స్ అని ఉంటాయి, అవి కూడా మనం చేస్తూ ఉంటాము. లాంచర్ చెక్స్ అంటే మనకు బేసిక్గా దీంట్లో ఒక కాన్కూర్ మిసైల్ లాంచర్ ఫిట్ చేశాము. ఆ కాన్కూర్ మిసైల్ లాంచర్ చెక్స్ యూజువల్గా మనం ఇయర్లీ వన్స్ మనం ఫైరింగ్ రేంజ్కి తీసుకెళ్ళి అక్కడ కూడా ట్రయల్స్ చేస్తుంటాం. ఏదైతే ఇన్హౌస్ కెపాసిటీ ఉందో మన దగ్గర, ఆ ట్రయల్స్ అన్ని మనకు ఫ్యాక్టరీలోనే చేయడం జరుగుతుంది. గన్ ఫైరింగ్ తీసుకుంటే మన దగ్గర ఫెసిలిటీ ఉంది, గన్ ఫైరింగ్ మనం లోపలే చేస్తాము. నైట్ విజన్ చెక్స్ మనం లోపలే చేస్తాము, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ లోపలే మనకు ఆ ఫెసిలిటీ ఉంది. అలానే కమ్యూనికేషన్ చెక్స్ వచ్చేసి మన కమ్యూనికేషన్ సెట్ ఒకటి 20 కిలోమీటర్స్ దూరంగా ఒక వెహికల్లో పెట్టేసి కమ్యూనికేట్ చేసుకొని బిట్వీన్ ద వెహికల్స్ కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ అవుతుందా లేదా కూడా మనం చెక్ చేసుకుంటాం. ఈ విధంగా 20 రకాల టెస్టులు మనం చేస్తాము. చేసిన తర్వాత మనం డీజీకే కస్టమర్ క్లియరెన్స్ అన్నాక క్లియరెన్స్ మనకు తీసుకున్న తర్వాతనే మనం వెహికల్స్ ఇండియన్ ఆర్మీకి ఇష్యూ చేయడం జరుగుతుంది. ఈ ట్యాంకులో ఈ భారత సైన్యానికి సంబంధించిన సైన్యం కానీ అలాగే డ్రైవర్ కానీ లోపల కూర్చుని ఉంటారు. ఈ పక్కన ఏదైనా శత్రువులు వచ్చినప్పుడు వాళ్ళు ఎలా గుర్తిస్తారు, వాళ్ళని ఎలా ప్రతిఘటిస్తారు? బేసిక్గా ఈ వెహికల్ నేను ఇందాక చెప్పినట్టుగా మనకు మెయిన్ బ్యాటిల్ ట్యాంక్స్ ఇండియన్ ఆర్మీలో ప్రస్తుతం యూజ్ చేస్తున్నవి T90, T72, MBT అర్జున్. అవి వచ్చేసి హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీ ఆవడి, అది కూడా వన్ ఆఫ్ ద ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, అక్కడ తయారవుతాయి. అక్కడ తయారైన హెవీ వెహికల్ ఫ్యాక్టరీలో తయారైన మెయిన్ బ్యాటిల్ ట్యాంక్స్ ఫస్ట్ మనకు ఆర్మీ పోస్ట్ని కంట్రోల్లోకి తీసుకున్న తర్వాత ఈ వెహికల్స్ ద్వారా మనం ట్రూప్స్ని అంటే ఆర్మీ పీపుల్ని మనం మొబిలైజ్ చేయడానికి బేసిక్గా ఈ వెహికల్స్ మనం వాడుతుంటాము. అయినా కూడా చెప్పలేము, ఎవరైనా ఏ సైడ్ నుంచి అయినా ఫైరింగ్ స్టార్ట్ చేయవచ్చు. కాబట్టి దీనికి కూడా ప్రొటెక్షన్ సిస్టమ్ ఉంది, ఆర్మర్ ప్రొటెక్షన్ అంటాం దీన్ని. ఇన్ కేస్ ఫైరింగ్ చేసినా కూడా మనకు ఈ ప్రొటెక్షన్ ద్వారా మనం సేఫ్గా ఉంటారు మన ట్రూప్స్. కాకపోతే మనం ఇలా చూస్తున్నట్టుగా మనం యుద్ధ వాతావరణంలో ఇలా హ్యాచెస్ ఓపెన్ కండిషన్లో మనం వెహికల్ పెట్టరు. హ్యాచెస్ అంటే డోర్స్, ఆ డోర్స్ అన్నీ క్లోజ్డ్ కండిషన్లోనే ఉంటాయి. లోపల కూర్చున్న వాళ్ళందరూ బయటకి చూడాలంటే పెరిస్కోప్స్ ద్వారానే చూస్తుంటారు. కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఫైరింగ్ జరిగినా కూడా ఎలాంటి ప్రమాదం ఉండదు. మనకు చుట్టూ ఆల్రౌండ్ ఫైర్ ప్రొటెక్షన్ ఉంటుంది, ఆర్మర్ ప్రొటెక్షన్ ఉంటుంది. దీనికి కూడా మెయిన్ గన్ ఉంది, కోయాక్సియల్ PKT 7.62 గన్ ఉండడం వల్ల దీంతో కూడా మనం మినిమం ఫైరింగ్ మనం చేసుకోవడానికి వీలుంటుంది. ఇది మొత్తంగా చూసుకోవచ్చు. ఈ యుద్ధ ట్యాంకులు ఏవైతే ఉన్నాయో ట్రయల్ రన్ పూర్తి చేసుకున్న తర్వాత భారత సైన్యానికి అప్పగించే అవకాశం ఉందని చెప్తున్నారు. అదేవిధంగా ఈ వాటర్లో ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తినా కానీ నీటిలో మునిగిపోవడానికి అవకాశం లేదు. తేలియాడే యుద్ధ ట్యాంకులు కాబట్టి ఎలాంటి ప్రమాదం ఉండదు. పక్కనే ఉన్న వేరే వెహికల్స్ సహాయంతో ఒడ్డుకు తీసుకురావచ్చు. ప్రమాదరహితంగానే ఈ వెహికల్స్ని తయారు చేసినట్లు కూడా ఈ ODF అధికారులు అయితే చెప్తున్నారు. కెమెరామెన్ మొహమ్మద్తో రామకృష్ణ, ఈటీవీ న్యూస్, సంగారెడ్డి జిల్లా మల్కాపూర్ చెరువు నుంచి.